నా కొత్త పెయిరింగ్స్ ఇవి బై ఛాన్స్ వర్కౌట్ అవ్వాలే కానీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత అవుట్పుట్ వస్తుంది నాకు. నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని అవుట్పుట్ చెప్తున్నాను కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని అవుట్పుట్స్ వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ కూడా మన క్యాబిన్లో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా స్టాక్లో కొత్తగా వచ్చిన బర్డ్స్ ఇవి. నేను సెలెక్ట్ చేసుకొని పెయిరింగ్స్ వేసుకున్నా విత్ ద హెల్ప్ ఆఫ్ గోపాల్ బ్రదర్ ఫ్రమ్ అనంతపూర్. గుంటకల్ నుంచి గోపాల్ అన్న ఒక ఆయన ఉంటారు, ఆయన హెల్ప్తో పెయిరింగ్ చేసుకున్నాను అనమాట. బై ఛాన్స్ వర్కౌట్ అయితే మాత్రం నేను కూడా తట్టుకోలేను, అంత అవుట్పుట్స్ ఉంటాయి. వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయలేం. అది ఇప్పటి వరకు మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు. బర్డ్ ఎలా ఉందో మీరు చెప్పండి, ఎలా ఉందో మీరు చెప్పండి. ఇది ఇంపోర్ట్ బర్డ్, ఇది డైరెక్ట్ ఇంపోర్ట్ బర్డ్, డైరెక్ట్ ఇంపోర్ట్. మేల్ చాలా ప్లేస్మెంట్స్ ఉన్నాయని ఒక ఫ్యాన్సీ రేట్ చెప్పడం జరిగింది మనకి ఓనర్. నేను హోమ్ ఇంట్లో పుట్టించిన బేబీ ఇది, బాక్సర్. నిన్న వచ్చింది కదా, జూమ్లో చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి ఎలా ఉంది అనేది. అంటే నిన్న నీట్గా చూపించలేదు లాంగ్ వీడియో. సో ఎవరైనా ఫుల్ వీడియో చూడనట్లయితే ఇది 5 నెలల తర్వాత రావటం జరిగింది. ఏ రేస్లో మిస్ అయింది, ఎలా మిస్ అయింది అనేది మీరు తెలుసుకుందాం అనుకుంటే ఒక్కసారి కింద లింక్ క్లిక్ చేయండి, ఫుల్ వీడియో అవైలబుల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చూడండి. సో అవుట్పుట్స్ కూడా నేను పెయిరింగ్ చేసుకున్న నా కొత్త పెయిర్స్ కూడా ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫీమేల్ ఇది సోలార్ మేల్ ఇది ఇంపోర్టెడ్ లైన్లో NHPA క్లబ్ తరపున చెన్నై బర్డ్. దీని ప్లేస్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.